అందరికీ నమస్కారం. కాలజ్ఞాన రచయిత అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవ్వలకొండలో కాలజ్ఞాని రచించిన తర్వాత కొన్ని సంవత్సరాలు నీలమఠంలో తపస్సును ఆచరించి ఆ తదుపరి దేశాటన చేస్తూ కందిమల్లయ్యపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెదకామర్ల శివకోటయ్యచారి పుత్రిక గోవిందాంబను వివాహం చేసుకొని 5 పుత్రులను 1 పుత్రికను సంతానంగా శిష్యగణ సమేతంగా దేశం నలచెరుగులా సంచరించి వేదాంత తత్వ ప్రచారం కావించారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబుల మన్ననలను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తమ్మకు జీవం పోశారు. సిద్ధవటం నవాబుచే గ్రహించిన 7 ఎకరాల చిల్లర స్థలంలో మఠం నిర్మించుకున్నారు. ఇదేనండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిర్మించిన మఠము. ఇక్కడే ఆయన జీవ సమాధి చెందిన స్థలం కూడా. ఇదిగో ఇక్కడ నానమ్మ గారు మనవరాలతో చెప్తున్నారు. తన చిన్నతనంలో చెప్పేవారట, స్వామివారి సమాధి దగ్గరికి వెళ్ళి నించుంటే లోపల నుండి ఓంకారం వినిపించేదని. చూసారా? రండి, మనం కూడా ఈ మఠం ప్రాంగణంలో కాసేపు అలా సేద తీరి స్వామివారు తిరిగిన ప్రదేశంలో మనం కూడా తిరుగుతూ ఆయన ఆశీర్వచనం పొందుదాము. నండి, ఇక్కడే శివాలయం ఉంది. ఆ పక్కగా స్వామివారి మహాసమాధి, ఆ ముందుకు అదిగో గాలిగోపురం. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి మనవరాలు ఈశ్వరమ్మ గారి జీవ సమాధి కూడా ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. స్వామివారు తన పుత్రిక అయిన వీరనారాయణమ్మ, ఆమె పౌత్ర పరంపరయే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. ఇదే ఈశ్వరమ్మ గారి సమాధి చెందిన మహాక్షేత్రం. ఇక్కడ నుండి కెమెరా లోపలికి అనుమతించలేదు, ఇక్కడి వరకు మాత్రమే తీయగలిగాము. రండి, ఇది స్వామివారి గృహం. ఇంతకుముందు మనం చూసాం కదా. ఇది రచ్చబండ. దీని స్థల పురాణాన్ని కూడా ఇంకొక వీడియోలో పెట్టాను, మీకు కింద లింక్ ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడే స్వామివారిని గ్రామస్తులందరూ బహిష్కరించారు. అప్పుడు స్వామివారు తన మహిమను చాటడానికి పోలేరమ్మని నిప్పు పెట్టించమని అడిగారు. మనము ఇది సినిమాలో కూడా చూసాము. ఆ క్లిప్ కుదిరితే నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ పైన కనిపిస్తుంది శ్రీరామచంద్రుల స్వామివారి ఆలయం. గుడిని చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు. పోలేరు పెదకాపు గారికి నిప్పు తీసుకునిరా. నా మాట నిలబెట్టి సత్యం చూపించు, నన్ను మన్నించు. రండి, పోలేరమ్మ గుడికి కూడా వెళ్ళి చూసి వద్దాం. ఇది కొంచెం దూరంలో ఉంటుంది, అందుకే ఆటోలో వెళ్తున్నాము. ఇదిగోండి, ఇదే అమ్మవారి గుడి ప్రాంగణం. కుదిరితే లోపల వరకు కెమెరా అనుమతిస్తే తప్పకుండా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం. అదిగోండి, అమ్మవారు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు కదా. పదండి, ముందుకు వెళ్దాం. ఇదే అండి అమ్మవారి గుడి ప్రాంగణం. ఇక్కడితో కందిమల్లయ్యపల్లిలో మన ప్రయాణం ముగిసింది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.